కృష్ణవేణి చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం పాలక మండలి డైరెక్టర్ గా నియమించినటువంటి వారికి ప్రత్యేక శ్రీకృష్ణ యాదవ సంఘం తరపున మేడం కృష్ణవేణికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కార్యక్రమానికి వర్ల శ్రీనివాస్ యాదవ్, చిట్టిబాబు యాదవ్, మజ్జిగ ఆనంద్ యాదవ్, అంబుజా శ్రీనివాస్ యాదవ్, బ్రహ్మానందం యాదవ్, దాసరి శ్రీనివాస్ యాదవ్, కోరిన సత్యనారాయణ యాదవ్, పల్ల నూకరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పల్లా నూకరాజు యాదవ్, అనకాపల్లి జిల్లా. ఈరోజు కాణిపాకం బోర్డు నెంబరు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చల్లా నానాజీ గారి భార్య అయినటువంటి కృష్ణవేణి మేడం గారికి ఇవ్వడం చాలా సంతోషం. అలాగే కూటమి ప్రభుత్వానికి, ఆ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే ఉత్తరాంధ్రలోనే ఇది కాణిపాకం బోర్డు నెంబరు రావడం ఇదే మొదటిసారని నాకున్న సమాచారం. రాష్ట్రంలోనే మన యాదవ సోదరములకు రావటం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పేసి నాకు దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న మన రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షులు, శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షులు బర్ల శ్రీనివాస్ యాదవ్ గారు వెంటనే ఫోన్ చేసి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ తెలియపరచడం జరిగింది. అలాగే కమిటీ, రాష్ట్ర కమిటీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆనంద్ గారు కూడా ఫోన్ చేసి కంగ్రాచులేషన్ తెలపడం జరిగింది. అలాగే స్టేట్ బాడీ మొత్తం ప్రతి ఒక్కరూ పేరు పేరున ఫోన్ చేసి వారికి కంగ్రెస్ చెప్తే ఆ కృష్ణవేణి మేడం గారు, చల్లా నానాజీ గారి ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. అలాగే మన అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కేఎస్ఎన్ యాదవ్, యాదవ్ సంఘం, శ్రీకృష్ణ యాదవ్ సంఘం అధ్యక్షులు ఆయన ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆ కంగ్రెస్ చెప్పడం జరిగింది. అలాగే 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కార్యదర్శులు, సెక్రటరీలు అందరూ కూడా వాళ్ళకి ఫోన్ ద్వారా కంగ్రెస్ చెప్పడం జరిగింది. వారిని 4-5 రోజుల్లో టైం అడిగి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణ యాదవ్ సంఘం పెద్దలందరూ వచ్చి సన్మాన కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర అధ్యక్షులు బర్ల శ్రీనివాస్ యాదవ్ గారు తెలియపరిచారు. ఇది చాలా సంతోషం. వాళ్ళ కమిటీ మొత్తానికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మిగిలిన వారు కూడా మన యాదవ్ సోదరులు చాలామంది అన్ని జిల్లాల నుంచి, రాయలసీమ నుంచి, మన ఉత్తరాంధ్ర నుంచి, కోనసీమ నుంచి ప్రతి ఒక్క యాదవ్ సోదరుడు వాళ్ళకి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అయితే ఏదేమైనప్పటికీ వారి స్పందన కూడా మన యాదవులకి దర్శనాల కోసం కానీ అవకాశం ఉంటే వారి మాటలు మాట్లాడడం జరిగింది. కృష్ణవేణి మేడం గారు అక్కడ అవకాశం ఉన్నంత వరకు కాణిపాకంలో మన యాదవుల కోసం అక్కడ ఒక వెయిటింగ్ హాల్, ఒక బిల్డింగ్ కట్టించే ఆలోచన ఉంది. మన యాదవ్ సోదరులందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అక్కడ రూములు కట్టించి ఇవ్వడానికి మేమైతే ఆలోచిస్తున్నాం. మన యాదవ్ సంఘాలు, యాదవ్ పెద్దలు అందరూ కూడా మాకు సహకరిస్తే ఇంకా మరిన్ని కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి కానీ, భక్తులకి అక్కడ దర్శనానికి సంబంధించిన విషయాలు కానీ ఏ టైంలో మాకు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటామని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మనల్ని చెప్పడం ద్వారా మాకు తెలియపరచడం జరిగింది. ఏదేమైనప్పటికీ చల్లా నానాజీ యాదవ్ అనే వ్యక్తి గత మనకి బనికాన రామారావు గారి టైంలో జిల్లా యాదవ్ సంఘం వైస్ ప్రెసిడెంట్గా చేశారు. అలాగే తర్వాత వచ్చినటువంటి ఒమ్మి సన్యాసరావు గారి టైంలో కూడా ఆయన జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చేశారు. గత 10-15 సంవత్సరాల నుంచి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు బాబురావు గారి సంఘంలో జిల్లా కోశాధికారిగా పనిచేస్తూ ఉన్నారు. యాదవ్ సంఘంలో ఆయన మోస్ట్ సీనియర్ ఫ్యామిలీ అని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాను. మరొక విషయం ఏంటంటే వారు టీడీపీ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళ పార్టీలోనే ఉన్నారు. ఆయన 2 సార్లు సర్పంచ్గా, ఎంపీటీసీగా, అలాగే మార్కెట్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా, అలాగే ఇతర పార్టీల పదవుల్లోని, అలాగే టీడీపీ పార్టీ ప్రస్తుతం అనకాపల్లి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ సీనియారిటీని, వాళ్ళు చేసినటువంటి కష్టాన్ని, పార్టీకి చేసినటువంటి పనిని గుర్తించి లోకేష్ బాబు గారు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే కూటమి నాయకులు, ఆ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు, ఇతర నాయకులు, కూటమి పెద్దలు అందరూ ద్వారా వాళ్ళకి పదవి వచ్చినట్టుగా వాళ్ళు తెలియపరచడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ ఫ్యామిలీ కష్టపడి పనిచేసినటువంటి తీరుని గుర్తించి పదవులు ఇవ్వడం మాకు చాలా సంతోషం.
అలాగే మాడుగుల నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారిని మేము కొన్ని ప్రశ్నించడం జరిగింది. మీ నియోజకవర్గంలో మా యాదవులు 35,000 మంది యాదవులు ఉంటే ఎటువంటి పదవులు ఇవ్వలేదని మేము అడిగినందుకు గాను నేనే చాలా వీడియోలు పెట్టి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈరోజు బండారు సత్యనారాయణమూర్తి గారి సమక్షంలో ఆవిడికి సన్మాన కార్యక్రమాలు జరగడం అవి పేపర్లో చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఆ నియోజకవర్గంలో మార్కెట్ వైస్ చైర్మన్ కూడా మనకి ఇవ్వడం చాలా సంతోషం. స్టేటు పదవైనటువంటి ఈ పదవిని ఇచ్చినందుకు కానీ మాడుగుల నియోజకవర్గంలోనే కాదు, అనకాపల్లి జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కూడా కాణిపాకానికి మా యాదవ్ సోదరిని ఇవ్వడం వల్ల యాదవులను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా మరిన్ని పదవులు కావాలని చెప్పేసి 35,000 మంది యాదవులు మాడుగుల నియోజకవర్గంలో ఉన్నప్పటికీ మాకు ఇచ్చినటువంటి పదవులు సరిపోవు, నామినేట్ పదవులు ఇంకా మాకు కావాలని చెప్పేసి కొంతమంది యాదవ సోదరులు రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే రేపు స్థానిక ఎలక్షన్లో కూడా మాకు ప్రయారిటీ ఇప్పించండి అని చెప్పేసి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారిని వినయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా